వెల్కమ్ టు అభినవ్ భారత్ నీర్ రఫీ. ఒలింపిక్స్ మనకి పేరు వినగానే గుర్తొచ్చే పేర్లు రీసెంట్గా చూసుకుంటే నీరజ్ చోప్రా అండ్ పివి సింధు. ఇప్పటి వరకు దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది ఒలింపిక్స్లో. కానీ కేవలం మనం గెలుచుకున్న పథకాలు 35 మాత్రమే. అసలు ఎందుకు మనం ఒలింపిక్స్లో వెనకబడుతున్నాం? దానికి గల కారణాలు ఏంది? ఎన్ని రకాల పాలిటిక్స్ ఎదుర్కొని ఇంత కష్టపడి ఒలింపిక్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అథ్లెట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయం వెనుక విషాదం, భారతీయ క్రీడాకారులు ఎదుర్కొంటున్న కష్టాలు మరియు ఆర్థిక పోరాటాలు. ఒకసారి చూసుకుంటే కోయిజామ్ ఉషారాణి దేవి, మణిపూర్. ఈమె అంతర్జాతీయ స్వర్ణ పథకాలు 4 సార్లు విజేత, జాతీయ స్వర్ణ పథకాలు 16 సార్లు విజేత. మొదటి విజయం 2005 జాతీయ కరాటే డో ఛాంపియన్షిప్, తమిళనాడు. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఈమె ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేక అంతర్జాతీయ అవకాశాలు కోల్పోయారు. ప్రస్తుతం జీవనోపాధి కోసం పాచి పనులు మరియు కూరగాయలు అమ్మటం వంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి. ఇంకొకటి చూసుకుంటే కొంతమందిని అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ సీతా సాహు, మధ్యప్రదేశ్. స్పెషల్ ఒలింపిక్స్ చూసుకుంటే ఇక్కడ అథెన్స్ ఒలింపిక్స్ 2011 15 ఏళ్ల వయసులోనే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 200 మీటర్ల మరియు 4x400 మీటర్స్ రిలే పరుగు పందెంలో 2 కాంస్య పథకాలు సాధించారు. అంటే అంత ఈజీ కాదు. రన్నింగ్లో ఒలింపిక్స్లో గెలవడం అనేది అది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. చాలా క్రిటికల్గా, చాలా కఠినంగా ఉంటుంది. ఇలా వాస్తవాలు చూసుకుంటే ఒలింపిక్స్ ముగిసిన 2 ఏళ్లకే 2013 పేదరికం కారణంగా తల్లితో కలిసి వీధిలో గోల్ కప్పాలు అమ్ముకుంటూ ఆమె జీవనం అయితే సాగించడం జరిగింది. సోషల్ మీడియా అప్పటికే కొంతవరకు పెరగడం వల్ల సోషల్ మీడియాలో పాపులర్ అయిన తర్వాత ఒలింపిక్స్కి వెళ్ళి కూడా ఈమె ఇలా గోల్ కప్పాలు అమ్ముకోవడం వల్ల, అంటే పానీపూరీలు అమ్ముకుంటుందని తెలిసిన తర్వాత ప్రభుత్వాలు అయితే సహకారం అందించినాయి. అంతకుముందు ఎవరూ పట్టించుకోలేదు. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈమెకైతే సహాయం అందింది. ఉషారాణి దత్, జార్ఖండ్. ఆసియా గ్రాండ్ ఒలింపిక్స్ విజేత, ఆర్చర్. తైవాన్ ఆసియా గ్రాండ్ పిక్స్ 2007లో బెస్ట్ ప్లేయర్, దక్షిణాసియా ఛాంపియన్షిప్ లో రజత పథకం. 2012లో వర్షాలు దెబ్బతిన్న తమ మట్టి ఇంటిని బాగు చేసుకోవడానికి డబ్బులు లేక తన కోచ్ బహుమతిగా ఇచ్చిన 4 లక్షల విలువైన విల్లును కేవలం 50,000కే అమ్ముకున్నారు. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు అథ్లెట్స్ వాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ చాలా కష్టతరమైన ఈవెంట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు అవన్నీ క్రాస్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తారు. ఈమె ఇక్కడ చూసుకుంటే నిషారాణి దత్, జార్ఖండ్ నుంచి. ఈమె పోలీస్ దానికి కూడా ప్రయత్నించింది, కానీ ఈమెకి పోలీస్ అవకాశం కూడా లేదు. అసలు యాక్చువల్గా ఇలా ఒలింపిక్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, పోలీస్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కనీసం ప్రభుత్వ సహకారంతో ఏదో ఒక జాబ్ అయితే ఇప్పిస్తే ఇంకా బాగుండేది. కానీ ఈమెకి అవకాశం దక్కలేదు. డబ్బులు లేక 4 లక్షల రూపాయలు విలువ చేసే వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో కోచ్ ఇచ్చిన దాన్ని అమ్ముకొని 50,000కి అమ్ముకొని ఆమె అయితే జీవనం సాగించింది. ఇక్కడ చూసుకుంటే రష్మితా పాత్ర, ఒడిస్సా. ఫుట్బాల్ డిఫెండర్. 2008 IFCU 16 క్వాలిఫైయర్, మలేషియా. అంతర్జాతీయ ప్రాతినిధ్యం అంటే ఇక్కడ చూసుకుంటే ఆమె 2010 సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ విజేత, ఒడిస్సా జట్టు. 2011 బెహ్రై సిరీస్ అంతర్జాతీయ విజేత. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈమె చూసుకుంటే ఎంత కష్టపడింది, ఎన్ని విజేతలు, ఎన్ని రకాలుగా ఆమె విజయం సాధించింది. పేదరికం కారణంగా ఫుట్బాల్ను వదిలి తమలపాకులు దుకాణాలను అంటే తమలపాకులు ఏదైతే పాన్ దుకాణాలు అంటే అవి నడుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఒలింపిక్స్కి వెళ్ళి పాలిటిక్స్, ఎన్ని రకాల పాలిటిక్స్ దాటి ఒలింపిక్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి విజయం సాధించిన తర్వాత మూడు సార్లు కూడా తన విజయం సాధించిన తర్వాత జట్ల మీద అయినా కానీ ఆమె ఎలాంటి సహకారం అయితే పొందలేదు. ఆశారాయ్, పశ్చిమ బెంగాల్. స్ప్రింటర్. అసలు ఈ స్ప్రింటర్లు, ఈ రన్నర్లో ఎంత హార్డ్ అంటే ఆ రన్నింగ్, ఆ డైటు, అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటే మాత్రం ఇలా ఆ స్థాయికి అయితే చేరుకోవడం జరుగుతుంది. వేగవంతమైన మహిళ. 2011 నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జాతీయ రికార్డు సృష్టించారు. మద్దతు లేక సరైన ఆర్థిక మరియు లాజిస్టిక్స్ మద్దతు లభించకపోవడంతో క్రీడలకు దూరం అయ్యారు. కెరీర్ ముగింపు చూడండి. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ పేదరికం కారణంగా ఆమె కెరీర్లో ముందుకెళ్ళలేకపోయింది. ఇట్లుంటుంది మన పరిస్థితి. అరవింద్ మాలిక్, హర్యానా. పారా అథ్లెట్. అంటే ఈయన చూసుకుంటే ఏంటంటే ఈయన షార్ట్ పుట్ ప్లేయర్. షార్ట్ పుట్ ప్లేయర్కి యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళకు ఉన్నంత ఏమంటారు ఇంపార్టెన్స్ వీళ్ళకు ఉండదు. వీళ్ళు సాధిస్తారు, కష్టమే వీళ్ళది కూడా, కానీ వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదైతే ఈయన అర్జీ చేసుకోవడం అయితే జరుగుతుంది. టోక్యో పారా ఒలింపిక్స్ 2020 7వ స్థానం, 13.48 మీటర్లు. పారిస్ ఒలింపిక్స్ 2024 6వ స్థానం, 13.01 మీటర్లు. ఆసియా పారా గేమ్స్ 2018 5వ స్థానం వచ్చిండు. ఇక్కడ చూసుకుంటే పథకాలు సాధించినప్పటికీ పారా అథ్లెటిక్ మెయిన్ స్ట్రీమ్ క్రీడాకారుల మాదిరిగా మీడియా గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఈ రన్నర్లకి అలాగనే ఎవరైతే వేరే స్ట్రీమ్స్ ఉన్నాయో వాళ్ళకున్నంత ఇంపార్టెన్స్ అయితే వీళ్ళకి ఇయ్యరు. ఈ విధంగా అయితే వీళ్ళ పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే కూడా జనాభా పరంగా ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం చైనా ముందుంది. కానీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్లు ఉంది. కానీ ఇప్పుడు లెక్క ఎత్తే 150 కోట్లు అయితే దాటిపోతుంది. అంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశం. ప్రభుత్వం బడ్జెట్ ఎంత కేటాయిస్తుంది? ప్రభుత్వం ఎందుకు కేటాయించట్లేదు బడ్జెట్? చాలా తక్కువ మోతాదులో అయితే అథ్లెట్స్ కి, స్పోర్ట్స్ ప్లేయర్స్ కి అయితే కేటాయించడం జరుగుతుంది. అది కూడా నానా రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ దాకైతే రాదు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మెడల్ తెచ్చిన తర్వాత కొంతమంది ప్లేయర్స్కి మాత్రమే, కొంతమంది అథ్లెటిక్స్ మాత్రమే వాళ్ళకైతే లక్షలు కోట్లు విలువ చేసే కార్లు, బంగ్లాలు అయితే సెలబ్రిటీస్ ఇస్తున్నారు. ఉదాహరణ చూసుకుంటే మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనే నాగార్జున BMW కార్ ఇక్కడ జూబ్లీహిల్స్లో అయితే ఫ్లాట్ ఇచ్చారు ఆమెకి. అంటే ఆమె ఆల్రెడీ ఇంకా రిచ్ అయిపోయింది. కానీ అందరికీ ఎందుకు ఇవ్వట్లేదు? కొంతమందికి ఎందుకు ఇస్తున్నారు? ఇచ్చిన తర్వాత సెలబ్రిటీస్ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటున్నారు. అదొక్కటే ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఏదైతే ఒలింపిక్స్కి వెళ్ళి పథకాలు సాధించుకొని వచ్చారో వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు ఇవ్వద్దు అనట్లేదు.
బట్ అందరికీ జరగాల న్యాయం. బిఫోర్ ఎంకరేజ్ చేయరు ఎవరు, ఆఫ్టర్ వచ్చిన తర్వాత కార్లు బిల్డింగ్లు ఇవన్నీ ఇచ్చి ఏం ఉపయోగం? ఎవరైతే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటారో, ఎవరైతే పోరాడుతున్నారో ఒలింపిక్స్ కోసం, ఎవరైతే టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకెందుకు సహకారం అందించలేదు? ఇవ్వచ్చు కదా అట్లా. అంతేకాకుండా మనం చూసుకుంటే 10 నుంచి 20 కోట్లు అయితే ఆమెకి చెందడం జరిగింది. అంటే ఆమెకి ఇచ్చారు సెలబ్రిటీస్ అయితే, ప్రభుత్వాలు అయితే. ఇవన్నీ గెలిచి వచ్చిన తర్వాత ఇచ్చే బహుమానాల కన్నా గెలవక ముందు ఎంకరేజ్మెంట్ ఉంటే దానివల్ల ఇంకెక్కువ మంది ఒలింపిక్స్కి వెళ్తారు. 35 మెడల్స్ ఏంది? 100 సంవత్సరాల చరిత్రలో 35 మెడల్స్ మాత్రమే మనం సాధించినాం. తక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా ఎక్కువ మెడల్స్ సాధిస్తుంది. అలాంటిది మనకి బిఫోర్ ఎంకరేజ్మెంట్ దొరికితే బాగుంటుందని అయితే అభిప్రాయపడుతున్నారు ప్లేయర్స్. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. ఏమని? గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినాం. ఎవరికి ఇచ్చారు? ఎవరికో ఒకరికి ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. కొంతమందికి మాత్రమే. ఇక్కడ ఎవరైతే ఒలింపిక్స్కి వెళ్ళి వస్తారో వాళ్ళలో కొంతమందికి మాత్రమే ఈ ఏదైతే సెలబ్రిటీస్లు కార్లు కానీ ఏమైనా బిల్డింగ్లు కానీ ఇస్తున్నారో అవి కొంతమందికే దక్కుతున్నాయి. తర్వాత ప్రభుత్వాలు కూడా బిఫోర్ ఎంకరేజ్ చేయకుండా ఆఫ్టర్ ఎంకరేజ్ చేస్తే ఏ ఉపయోగం? సాధించిన తర్వాత ఉపయోగం ఏంది? సాధించిన తర్వాత ఇవ్వండి, కానీ బిఫోర్ కూడా ఇవ్వాలి కదా. బడ్జెట్ ఎక్కువ కేటాయించాలి, వాళ్ళకి గ్రౌండ్లు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వాలి, మంచి డైట్ ఉండాలి. అంత దూరం వెళ్ళాలంటే మంచి డైట్ ఉండాలి. ఇవేమీ లేవు. దానికి తోడు మహిళా అథ్లెట్స్కి మళ్ళీ ఒక అరేంజ్మెంట్స్ ఒకటి. ఎంత అరేంజ్మెంట్స్ అంటే పాపం వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఏడ్చుకుంటూ రోడ్ల మీద ఉంటే ఈడ్చుకొని వెళ్తున్నారు వాళ్ళని. ఎందుకు ఈ వివక్ష? ఎందుకు మహిళలను ఎందుకు అంత తక్కువ చూడటం? వాళ్ళని ఎందుకు అరేంజ్మెంట్లు చేయాలి? వీటి వల్లనే మన భారతదేశం వెనుకబడుతుంది. 35 మెడల్స్ మాత్రమే సాధించినాం మనం. అంతేకాకుండా గవర్నమెంట్ వేటి మీద ఫోకస్ చేయాలంటే ప్రైమరీ స్కూల్స్ నుంచే ప్రతి ఒక్క క్లాస్కి ఒక గేమ్స్ పీరియడ్ అయితే ఉంటుంది. అది యాక్చువల్గా ఉండాలి. కానీ ఆ పీరియడ్లో ఏం చేసేవారంటే, ఉదాహరణ నన్నే చూసుకుంటే నేనే మా గేమ్స్ పీరియడ్ అయితే ఒకటి ఉండేది సాయంత్రం పూట 3:30 to 4:30 అని. ఆ టైంలో పీటీ సార్ ఏం చేసేవాడంటే ఆయన ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఆడ తిరిగి టైం పాస్ చేస్తూ ఉంటాడు వాళ్ళతో వీళ్ళతో. ఆయన ఏం చేసేవాడు, మమ్మల్ని తీసుకుపోయి గ్రౌండ్ ఉడిపియటం. గ్రౌండ్ ఉడిపించడానికి వేరే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళతో ఉడిపియడు. మమ్మల్తో మేము క్లీన్ చేసేటోళ్ళం, వెళ్ళి బాతులతో బాతులను కడిగిచ్చేవాళ్ళు, మమ్మల్ని అక్కడ చెత్త ఏర్పించేవాళ్ళు, ఇంకేమైనా పనులు ఉంటే చేపించి గుంతలు కూడా తవ్విచ్చారు. వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్ వాడరు. ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళతో చేపియారు, స్టూడెంట్స్తో చేపించి ఆ డబ్బులు మింగటం వీళ్ళు. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటికీ అట్లనే ఉంది. ఎక్కడా కూడా పీటీ సార్ కరెక్ట్ లేడు. పీటీ సార్ కరెక్ట్ ఉంటే ప్రతి గ్రామం నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక ఒలింపిక్ ప్లేయర్ అయితే బయటకు వస్తాడు. కానీ అది జరగట్లేదు. ఇలా జరగడం వల్ల మన దేశానికి గౌరవం అయితే తగ్గిపోతుంది. ఎందుకు? భారతదేశం ఇంత పెద్ద దేశం, 150 కోట్ల జనం ఉన్న భారతదేశంలో కేవలం 35 మెడలే సాధించారు వీళ్ళని ఏలెత్తి చూపే పరిస్థితి ఏర్పడుతుంది. గవర్నమెంట్ దీని మీద ముందుకు వచ్చి ఏదో ఒక సహాయం అయితే చేయాలి. బిఫోర్ చేయాలి, ఆఫ్టర్ కాదు. సరే బిఫోర్ ఎలాగ చేయట్లేదు, ఆఫ్టర్ వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏమన్నా చేసిరా? పానీపూరీలు, పాచి పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతున్నారు, పాన్ షాపులో తమలపాకులు అమ్ముకుంటూ బతుకుతున్నారు. ఒలింపిక్స్కి వెళ్ళి సాధించి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి డబ్బులు లేక. అంటే ఒలింపిక్స్కి వెళ్ళాలంటే యాక్చువల్గా మంచి డైటు, మంచి కోచ్ ఉండాలి, మంచి డైట్ ఉండాలి, మంచి షూ ఉండాలి, హెల్దీగా ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇలా పనులు చేసుకునే వాళ్ళకి ఇంత నిద్ర, ఇంత డైటు, ఈ విధమైన ప్రోత్సాహం ఏం చూస్తుంది? అవేమీ లేకపోయినా సరే ఒక కోచ్ ద్వారా ముందుకెళ్ళి ఇంత దూరం వెళ్ళి సాధించుకొని వచ్చి చివరికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఎందుకు కొంతమందికే పరిమితం అవుతుంది గవర్నమెంట్ జాబ్స్? ఎందుకు కొంతమందికే కార్లు బంగ్లాలు ఇస్తున్నారు? ఎవరైతే ఒలింపిక్స్కి వెళ్ళి వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకోవాలి. వాళ్ళకి ఏదో ఒక జీవన భృతి అయితే కలిగించాలి, జీవన ఆధారం అయితే కలిగించాలి. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ అవసరం లేదు, కనీసం కొంతమందికైనా ఎవరైతే వెనకబడిన వాళ్ళు ఉన్నారో అర్థమైపోతుంది. ఒలింపిక్స్కి వెళ్ళి ఒకళ్ళు తీసుకొచ్చారు మెడల్ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అయితే గవర్నమెంట్ తెలిసిపోతుంది. ఎవరైతే ఒలింపిక్స్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం, వాళ్ళకి జీవనాధారం కల్పించడం, ఇలాంటివి చేయడం ద్వారా ప్లేయర్స్కి అయితే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.